తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఈ భయంకరమైన ఎండల నుండి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు క్విక్గా చూద్దాం. అసలు ఈ స్థాయిలో ఎండలు కొడుతుంటే ఎంత టెంపరేచర్ దగ్గర మన చర్మం కాలిపోవడం మొదలవుతుందో తెలుసా? షాకింగ్ ఏంటంటే పెద్దపల్లి, సూర్యాపేట లాంటి చోట్ల ఏకంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దారుణం కదూ? కానీ గమనించండి, మన శరీరం నార్మల్గా పనిచేయడానికి కేవలం 37 డిగ్రీలు మాత్రమే అవసరం. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం, రక్త ప్రసరణ, శ్వాస వేగం పెరగడం ద్వారా శరీరం దానంతటదే కూలవుతుంది. అయితే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే మాత్రం ఈ న్యాచురల్ కూలింగ్ సిస్టమ్స్ అన్నీ పూర్తిగా ఫెయిల్ అవుతాయి. అప్పుడే వడదెబ్బ తగులుతుంది. వెంటనే ట్రీట్మెంట్ లేకపోతే మెదడు, గుండె, కిడ్నీలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. 44 డిగ్రీలకే కణజాలం డ్యామేజ్ మొదలవుతుంది. అదే 60 డిగ్రీలు చేరితే క్షణాల్లో చర్మం తీవ్రంగా కాలిపోతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్. పొడివేడి కంటే గాలిలో తేమతో కూడిన వేడి చర్మానికి ఇంకా చాలా డేంజర్. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం లాంటివి కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే డాక్టర్ని కలవండి. మధ్యాహ్నం బయటకు వెళ్ళకండి. నీళ్లు, ఓఆర్ఎస్ బాగా తాగండి. లేత రంగు కాటన్ బట్టలే వేసుకోండి. ఇవే మనల్ని కాపాడేవి. ఫైనల్గా ఒక్కటే ప్రశ్న. రికార్డులు బద్దలు కొడుతున్న ఈ భయంకరమైన ఎండలను ఎదుర్కోవడానికి మనం నిజంగానే ప్రిపేర్ అయి ఉన్నామా?